రైతు కమిషన్ చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా రైతుల సమస్యలపై. అందులో భాగంగా విత్తన చట్టం కూడా చాలా చొరవ తీసుకొని చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంత అంటే స్పీడ్‌గా వెళ్తుంది. కానీ కేంద్రానికి సంబంధించి ఎట్లాంటి గైడ్‌లైన్స్ ఉంటాయి విత్తన చట్టానికి సంబంధించి? ఏ విధంగా ముందుకు పోవాలి? శరత్ గారు, మనం విత్తనాల మీద చట్టం చేసే అధికారం ఎవరికి ఉంది అని రాజ్యాంగాన్ని చూస్తే, రాజ్యాంగంలో కాంకరెంట్ లిస్టులో కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని స్టేట్ లిస్టులో ఉన్నాయి. వ్యవసాయం ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశం. కానీ విత్తనాల విషయానికి వస్తే కేంద్రమే ఒక చట్టం తీసుకొచ్చింది. ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఒక అంశం మీద చట్టం చేస్తే దానికి భిన్నంగా ఇంకో చట్టం చేయాలన్నా, లేదా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వేరే కొత్త చట్టం చేసుకోవాలన్నా, లేదా కేంద్రం చేసిన చట్టానికి సవరణలు చేసుకోవాలన్నా సరే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపడం తప్పనిసరి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కనుక 1966 విత్తన చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చుకోదలుచుకుంటే ఆ కొత్త చట్టం అసెంబ్లీ ఆమోదంతో పాటు గవర్నర్ గారి ఆమోదం రావాలి అంటే రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాతనే సాధ్యమవుతుంది. దాని విషయంలో ఇటీవల కాల పరిణామాలు కనుక మనం చూస్తున్నట్లయితే పంజాబ్ రాష్ట్రము, హర్యానా రాష్ట్రము ఇప్పుడున్న 66 విత్తన చట్టానికి చిన్న సవరణ చేశారు. కొత్త చట్టం కూడా తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే 66 విత్తన చట్టంలో కంపెనీలు తప్పు చేసిన కంపెనీల మీద శిక్షలు కానీ పెనాల్టీలు కానీ కొంచెం పెంచారు. పెనాల్టీ పనిష్మెంట్ పెంచారు. అదేవిధంగా రైతు నష్టపోతే కనుక నష్టపరిహారం ఇవ్వడానికి నియమం పెట్టుకునే ప్రయత్నం చేశారు. పంజాబ్, హర్యానా అయితే కేవలం శిక్షలు పెంచారు. మరి ఆ అమెండ్మెంట్ అమల్లోకి రావాలంటే కేంద్రానికి వెళ్ళాలి. వాళ్ళు కేంద్రం పంపిస్తే కేంద్రం రాతపూర్వకంగా చెప్పిన అభిప్రాయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే కొత్త చట్టం తేబోతుంది విత్తనాల మీద. రెండవది, విత్తనాలకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడివిడిగా చట్టాలు ఉన్నట్లయితే వ్యవసాయ రంగానికి మంచిది కాదు, సీడ్ ఇండస్ట్రీకి మంచిది కాదు. కాబట్టి రాష్ట్రాలు ఆ చట్టాలు చేసుకోవద్దని వాళ్ళ అమెండ్మెంట్ని ఆమోదించాలి. మరి ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రం కనుక మళ్ళీ కొత్త విత్తన చట్టం, ఒక సమగ్ర కొత్త విత్తన చట్టం కనుక మనం చేసుకుంటే కేంద్రానికి వెళ్తే అది ఆమోదపడుతుందని ఎలాంటి నమ్మకం లేదు. ఎందుకంటే అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి. మీరు గమనించండి, అన్నింటిలో కూడా 1 నేషన్ 1 యాక్ట్, 1 నేషన్ 1 ఎలక్షన్ ఇలాంటి రంగంలో విత్తనానికి సంబంధించి కూడా కేంద్రం చెప్తున్న మాట కానీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విత్తనాల రెగ్యులేషన్ ఉండటం వల్ల ఇప్పుడు కంపెనీ తెలంగాణలో విత్తనాన్ని పండిస్తుంది, సాగు చేపిస్తుంది. ఈ విత్తనాలు తీసుకెళ్లి గుజరాత్లో అమ్ముతున్నారు, లేదా ఉత్తరప్రదేశ్లో అమ్ముతున్నారు. గుజరాత్లో పండించిన మంచి శనగల విత్తనాలు, వేరుశనగ విత్తనాలు నేను మొన్న మన మహబూబ్నగర్లో ఆ జిల్లాలో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. పండించే ఇక్కడ ఒక రకమైన రూల్స్ ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి సింగిల్ లా ఉండాలని కేంద్రం చెప్తుంది. ఇప్పుడు ఆ లెవెల్లో ఆలోచిస్తే మేము చేసిన విత్తన కమిటీ కనుక ఒక సమగ్ర విత్తన చట్టాన్ని కనుక ప్రతిపాదన చేసినట్లయితే ఈ అడ్డంకులు అయితే ఉన్నాయి. కమిటీలో మాత్రం సమగ్ర విత్తన చట్టం ఎట్లా ఉండాలో కూడా ఒక ముసాయిదా తయారైంది. కానీ ఆ ముసాయిదా ఆమోదం పొందాలంటే ఇప్పుడు నేను చెప్పిన అడ్డంకులన్నీ దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక రెండోది, తెలంగాణకే ప్రత్యేకంగా ఉన్న ఒక సమస్య. అదేంటంటే మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టుగా విత్తన సాగుకు సంబంధించిన సమస్య. ఈ రోజున తెలంగాణలో పెద్ద ఎత్తున రైతులు కంపెనీలతోటి నోటి మాటతోటి ఒప్పందాలు కుదుర్చుకొని ఆ కంపెనీల కోసం విత్తనాలని పండిస్తున్నారు. అది మొక్కజొన్నలు కావచ్చు, పత్తి కావచ్చు, వరి కావచ్చు, వేరుశెనగ కావచ్చు, రకరకాల చోట్ల రకరకాల, ఎస్పెషల్లీ గద్వాల ప్రాంతం అంతా పత్తి సాగు చేస్తున్నారు, పత్తి విత్తన సాగు. ఇటు ఖమ్మం, వరంగల్, గిరిజన ప్రాంతాలంతా మొక్కజొన్న సాగు చేస్తున్నారు. కొంత కరీంనగర్ ప్రాంతం అంతా వరి సాగు చేస్తున్నారు, అంటే వరి విత్తనాలు సాగు. దీనికి సంబంధించి ఇప్పుడు నియమాలు ఏవి లేవు. అంటే మీరు రైతు, నేను కంపెనీ, నేను పలానా రకం పత్తి విత్తనాన్ని మార్కెట్లో అమ్ముతున్నాను. నాకు పత్తి విత్తనాలు ఎక్కడ ఫ్యాక్టరీలో తయారవ్వవు కదా. ఈ పత్తి విత్తనాలు ఎక్కడో చోట పండించాలి. నా పొలంలోనే పండించుకోవాలి. నేను ఎవరితో అగ్రిమెంట్ కుదుర్చుకొని వాళ్ళ పొలంలో నాకు కావాల్సిన పత్తి విత్తనాలు పండించుకొని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వాటిని ప్రాసెస్ చేసి లేబులింగ్ చేసి నేను మార్కెట్లో అమ్ముతాను. నాకు అంత భూమి లేదు, నేను చేయలేను. కాబట్టి మీతో నేను ఒక ఒప్పందం కుదుర్చుకుంటాను. ఒప్పందం కుదుర్చుకొని మీతో నేను పత్తి సాగు చేపిస్తాను. ఆ వచ్చిన విత్తనాలను ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్ముతాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే నేను డైరెక్ట్గా ఒప్పందం కుదుర్చుకోకుండా నా తరపున ఎవరో మధ్యవర్తి ఉంటారు, ఆర్గనైజర్ అనో స్పాన్సర్ అనో పేర్లు పెట్టారు. వాళ్ళు వచ్చి మీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు, మీతో సాగు చేస్తారు. నేను ఇక్కడ మధ్యలో రాను, మీరు ఆ మధ్యవర్తికి అమ్ముతారు, ఆయన దగ్గర నుంచి నేను తీసుకుంటే నేను ఆయన డబ్బులు ఇస్తాను. ఈ సాగులో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం గద్వాలు ఎదుర్కొన్న సమస్య కానీ ములుగులు ఎదుర్కొన్న సమస్య కానీ రెండు ప్రధానంగా రైతు ఇబ్బంది పడుతున్నాడు. ఒకటి, ఆయన పండించి అమ్ముతాడు. ఆ అమ్మిన తర్వాత కొనే ముందు కొన్న తర్వాతనో వీటిని టెస్ట్ చేశాము, మా ప్రమాణాలకు లోబడి లేవు కాబట్టి మేము వీటన్నిటిని తిరస్కరిస్తున్నాం, డబ్బులు ఇచ్చే పని లేదని డబ్బులు ఇవ్వడం మానేస్తున్నాం. మరి తీరా అంత కష్టపడిన తర్వాత కనీసం పెట్టుబడి డబ్బులన్నా రావాలి కదా. పెట్టుబడి డబ్బులు కూడా రాకపోతే, విత్తనం క్వాలిటీ లేకపోతే అది వేరు, కనీసం ఆ శ్రమ కన్నా డబ్బులు అవి కూడా రావట్లేదు. ఇక రెండోది ఏమవుతుందంటే
ఈ విత్తనాలు సాగు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు వాడుతున్న కెమికల్స్ వల్ల కావచ్చు, ఆ విత్తన వెరైటీ వల్ల కావచ్చు, ఆరోగ్యమైన ఇబ్బందులు వస్తున్నాయి, నేలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. మరి వాళ్ళ నష్టపరాన్ని ఎవరు కూర్చాలి? ఈ అంశం ఏ చట్ట పరిధిలో వస్తుంది ఈ రోజున? అన్ని చట్టాలు సైలెంట్ ఉన్నాయి. నేను కొంత ఈ సమస్య బయటకు వచ్చినప్పుడు తోడినప్పుడు నేను ఒక మాట ఏం చెప్పానంటే, మార్కెటింగ్ యాక్ట్లో, తెలంగాణ అగ్రికల్చర్ మార్కెటింగ్ యాక్ట్లో ఒక నిబంధన ఉంటుంది, 2005లో చేర్చిన నిబంధన, సెక్షన్ 11A ప్రకారము దీన్ని కాంట్రాక్ట్ వ్యవసాయం అంటారు. రైతుకు ఆ విత్తన కంపెనీ మధ్యలో కాంట్రాక్ట్ ఉండాలి, ఉంటే కనుక యాక్షన్ తీసుకోవడం. కాంట్రాక్ట్ కూడా లేదు, మిగతా అంశాలను మనం రెగ్యులేట్ లేదు. ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విత్తన కమిటీ ఇంకొక ఆలోచన ఏం చేస్తుంది అంటే, కేవలం ఈ విత్తన సాగుని రెగ్యులేట్ చేయడం కోసమే ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలని మరొక ఆలోచన వచ్చింది. ఇలా కనుక మనం చట్టం చేస్తే, అంటే మనం చేయబోయే విత్తన చట్టాన్ని కేవలం విత్తన సాగుకు మాత్రమే కనుక పరిమితం చేస్తే అది కేంద్ర పరిధిలో రాదు, అది రాష్ట్ర అంశం. కాబట్టి మన అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ సంతకం పెడితే మనం వెంటనే అమలు చేసుకోనుకుంటుంది. అలాంటి చట్టం కనుక వస్తే కనీసం ఒక 4-5 లక్షల మంది విత్తన సాగు చేస్తున్న రైతులకి మేలు జరుగుతుంది. ఇక్కడ మనం ఏం గుర్తించాల్సింది ఏంటంటే, ఇది విత్తన సాగు జరగకూడదని తెచ్చే నిబంధన కాదు, విత్తన సాగు జరగాలి. ఎంత ఎక్కువ జరిగితే రైతుకు మంచిది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. కానీ అక్కడ మోసం జరగకూడదు. చాలా కంపెనీలు చాలా బ్రహ్మాండంగా ఇండ్ల తరబడి రైతులతోటి సాగు చేయించుకుంటున్నారు, రైతు లాభపడుతున్నాడు, కంపెనీ కూడా మార్కెట్ నమ్ముకొని 4 రూపాయలు లాభపడుతుంది. కానీ అదే సమయంలో మోసం జరిగేవి కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని కనుక మనం సరిగా రెగ్యులేట్ చేస్తే, ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, గత 4-5 ఏళ్ళకి వెళ్ళి రాష్ట్రం ఇది విత్తన బౌల్గా తయారైంది, ఇంకొంచెం పెంచాలి అని. మన రాష్ట్రమే ఇతర దేశాలకి కూడా విత్తనాల ఉత్పత్తి అంటే ఎగుమతి చేసిన స్థాయికి వెళ్తే రైతు ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. అది జరగాలన్నా రెగ్యులేషన్ ఉండాలి. ఇప్పుడు మనము ప్రైవేట్ మార్కెటే చేయొచ్చు, కానీ ప్రైవేట్ మార్కెట్ని పూర్తిగా వదిలేసే బదులు ఎప్పుడైతే కొద్ది గొప్ప దాన్ని రెగ్యులేట్ చేస్తామో అప్పుడే ఆశించిన మేరకు ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇది మరొక ఆలోచన కూడా కమిటీ దృష్టిలో ఉంది.